హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ నవీన్. సో గైస్, అయితే మనకు ఒక ఫ్యూ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే రావట్లేదు. అది ఎందుకంటే మధ్యలో అనేది నా ఫోన్ అనేది డ్యామేజ్ అయింది. అంటే ఫోన్ అనేది రిపేర్ అయింది అనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే మనకు కింద ఛార్జింగ్ పెట్టే స్లాట్ ఉంటుంది కదా, అది అనేది పాడైపోయింది. సో అది అనేది చేంజ్ చేయించడానికి మనకు సుమారు ఇంత 3500 వరకు అయితే అయిందనమాట. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్కి ఐఫోన్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అందుకోసమని ఎంత ఖర్చు అనేది అయింది. దాని తర్వాత రోజే నాకు ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే మనకు మా బంజారాలో తీజ్ ఫెస్టివల్ కదా, అందుకోసమని ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఆ వీడియో అయితే కంటిన్యూ చూడండి మీరు. అంటే హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది మా ఇల్లు అనమాట. ఇప్పుడైతే మా తీజ్ పండుగ ఉంది, ఇప్పుడు వెళ్తున్నాను. అక్కడ కనిపిస్తుంది, అక్కడైతే మా ఫెస్టివల్ అనేది జరుగుతుంది అనమాట. మా గోర్ బంజారా తీజ్ అనేది. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నా స్ట్రేట్గా అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను వెళ్ళేసరికి అక్కడ చాలా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా ఎందుకు పట్టుకొని ఏడుస్తారంటే తీజ్కి, సో నా 9 రోజుల పాటు అపురూపంగా పెంచుకుంటారు కదా తీజ్ని. సో లాస్ట్ రోజు అనేది పడేస్తారు కాబట్టి ఆ టైంలో ఏడుస్తారు అన్నమాట. వీడియో అనేది కంటిన్యూగా చూడండి. సో ఇక్కడైతే మనకు ఈ డ్యాన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మనకు రియల్గా చూసింది, ఫోన్లో చూసింది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. రియల్గా చూసినప్పుడు ఎలా అంటే ఒక థ్రిల్ అనేది వేరే విధంగా ఉంటుంది, ఆ ఫీలింగ్ అనేది. సో లాస్ట్ పడేసే టైంలో అనేది ఆ తీజ్ అనేది తీసి, సో 9 రోజులు అపురూపంగా పెంచుకున్న తీజ్ని అనేది బావలకు కానీ అక్కలకు కానీ చెవులు అనేది వేస్తారన్నమాట. అలా వేసినందుకు వాళ్ళు ఎంతో కొంత అనేది అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తీజ్ని వైభవంగా ఊరేగతో సో లాస్ట్లో అనేది చెరువులను పడేస్తారు. ఆ చెరువులో పడేసిన సమయంలో ఇంటి ఆడబిడ్డలలో కాలు అయితే మొక్కి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారు అన్నమాట. ఆడబిడ్డలు 9 రోజులు ఆడబిడ్డలు అనేది ఉపవాసం ఉండి ఆ తీజ్ని అనేది పెంచుతారు. సో అప్పుడైతే వాళ్ళపైన దేవుడు ఉన్నాడని గ్రహించి సో ఇంటి ఆడబిడ్డల ఆశీర్వాదం అయితే తీసుకుంటారు.